బ్రేకులు కాదు ఇక బ్రేకింగ్లే. సర్కారు స్థలాల్లో వాణిజ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత తప్పదు అనే సైరన్ ఇచ్చింది హైడ్రా. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ప్రజల్లో అవగాహన కోసం గ్రీవెన్స్ సెల్ సహా కొత్తగా హైడ్రా పోలీస్ స్టేషన్లు రాబోతున్నాయి. సరికొత్త యాక్షన్ ప్లాన్ తో మళ్లీ అటెన్షన్ లోకి వచ్చిన హైడ్రా నో టెన్షన్ అంటూ ప్రజలకు భరోసానిచ్చింది. అనుమతులు ఉన్నా లేకున్నా ఇళ్ల జోలికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడడం సహా ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా 2024 క్యాలెండర్లో ఓ సంచలనంగా నిలిచింది. 5 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ సహా హైడ్రా నెక్స్ట్ చేపట్టబోయే ప్లాన్ ఆఫ్ యాక్షన్ పై క్లారిటీ ఇచ్చారు కమిషనర్ రంగనాథ్. ఇప్పటి వరకు 8 చెరువులను, 12 పార్కులను హైడ్రా కాపాడిందన్నారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాల నుంచి రక్షించామన్నారు. 5 నెలల కాలంలో 5,800 ఫిర్యాదులు అందాయన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్టీఎల్ ఖరారు చేస్తామన్నారు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ స్టడీని తీసుకుంటున్నామన్నారు. శాటిలైట్ ఇమేజ్లతో ఆక్రమణలు గుర్తిస్తున్నట్టు చెప్పారు. 2025లో జియో ఫెన్సింగ్ సర్వే చేస్తామన్నారు రంగనాథ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై ప్రజలకు అవగాహన కల్పించడం హైడ్రా సక్సెస్ అయిందన్నారు రంగనాథ్. ఇళ్లు, స్థలాలు కొనుగోళ్లకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణే హైడ్రా ధ్యేయమన్నారు. ఆక్రమణలపై హైడ్రా ఇక మరింత కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైడ్రా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అండ్ ఆల్రెడీ డిమాలిషన్ పాలసీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. జూలై 19 తర్వాత ఏ పర్మిషన్ను దాన్ని అంతకుముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తూనే ఆ తర్వాత ఏ పర్మిషన్స్ కూడా ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్లో వస్తే కనుక డెఫినెట్గా దాని మీద సంబంధిత అధికారులు అకౌంటబుల్ చేస్తూ కూడా ప్లస్ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుందన్నమాట. అనుమతులు ఉన్నా లేకున్నా నివాస గృహాల జోలికి హైడ్రా వెళ్లేదని క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చారు కమిషనర్ రంగనాథ్. అంతకుముందు ఉన్న పర్మిషన్స్ అన్నిటి కూడా ఆనర్ చేస్తూ అండ్ ఏదైతే నివాస గృహాల మీద గతంలో వచ్చినటువంటి ఆథరైజ్డ్ అయినా అనాథరైజ్ అయినా కానీ కూడా గతంలో కట్టిన వాటికి ఎక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. ఇక నుంచి వాణిజ్య సముదాయాలపై హైడ్రా మరింత ఫోకస్ పెట్టబోతోంది. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించే ప్రసక్తే ఉండదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఆ పాలసీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా అనాథరైజ్డ్ ఉంటుంది. సో దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణతో పాటు ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో హైడ్రా కీలక పాత్ర పోషించబోతోంది. త్వరలోనే 72 డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయన్నారు రంగనాథ్. అలాగే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుందన్నారు. వెదర్ డేటా విశ్లేషణ కోసం స్పెషల్ టీంను ఏర్పాటు చేస్తామన్నారు. ఆక్రమణల విషయంలో ప్రజల్లో అవగాహన పెంచడం సహా విపత్తు సమాచారం చేరవేసేందుకు హైడ్రా కోసం త్వరలో ఎఫ్ఎం ఛానల్ను ఏర్పాటు చేస్తామన్నారు కమిషనర్ రంగనాథ్.